శంకర భగవత్పాదులు జగన్నాథాష్టకం చేస్తూ 4వ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ కృపా పారావార సజల జలద శ్రీడి రుచిరో రమ వాణి సోమ స్ఫురధనల పద్మోద్భవముఖై సురేంద్రైరారాధ్య శృతిగణశిఖా గీతచరితో జగన్నాథస్వామి నయనపదగామి భవతు మే అంటారు. ఆయన ఏదైనా ఒక శ్లోకం చేశారు, ఒక స్తోత్రం చేశారు అంటే ఏ స్వరూపాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారో దాని తత్వాన్నంతటినీ ఆవిష్కరిస్తారు. కృపాపారోవార, కృపాపార అంటే సముద్రము ఎంత లోతుంటుందో అంత లోతైనటువంటి దయ కలిగిన వాడా అని పిలిచారు. సజల జలద శ్రేణి రుచిరు, నల్లటి మబ్బు దొంతరలు వస్తే అవన్నీ కలిసిపోతే వాటిలో ఎంత కాంతి ఉంటుందో అంతటి కాంతి కలిగినటువంటి రూపమున్నవాడా. సాధారణంగా ఓ నల్లటి బొగ్గో కాలిపోయినటువంటిదో ఉందనుకోండి, ఆ కాంతి ఉండదు. కానీ నల్లటి మబ్బులో కాంతి ఉంటుంది. ఆ కాంతి అందులో ఉన్నటువంటి నీరు లోకానికంతటికీ దాహార్తిని తీర్చగలిగిన పరోపకార బుద్ధి, ఆ మబ్బుకున్నటువంటి గొప్ప కాంతి గుణం, ఆ చల్లతనం, అది ఎట్లా ఉంటుందో నీయందు కూడా అటువంటి కారుణ్యం ఉన్నది. మమ్మల్ని చల్లగా చూడగలిగినటువంటి వాడివి. కృపాపారోవారో సజల జలద శ్రీణి రుచిరో అని పిలుస్తున్నారు. ఇందులో ప్రత్యేకించి భగవంతుని యొక్క దయాగుణం గురించి మాట్లాడుతూ అది సముద్రము వంటిది అని అన్నారు. జగన్నాథుడు ఉన్నది సముద్రపు టొడ్డునే, అందుకే మహాంబోధేస్తీరే అన్నారు నిన్నటి శ్లోకంలో. ఇవాళ కృపాపారోవారో అంటున్నారు. అంటే సముద్రము యొక్క లోతు తెలుసుకునే ప్రయత్నం ఎవరైనా చేశారనుకోండి, అది నేను మామూలు మనుష్యుని విషయంలో కాదు మాట్లాడుతున్నది. ఒక ఉప్పు బొమ్మో ఒక పంచదార బొమ్మో సముద్రపు లోతు తెలుసుకుని వచ్చి నేను చెప్తానని ప్రయాణం మొదలుపెట్టి సముద్రం యొక్క అడుగు తెలుసుకునే ప్రయత్నంలో వెళ్ళిందనుకోండి, అది ఇక మళ్ళీ పైకి తిరిగి వచ్చి చెప్పే అవకాశం ఉండదు. అది అందులోనే కరిగిపోతుంది. అట్లాగే భగవంతుని యొక్క దయాగుణపు లోతు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడెవరుంటాడో ఆయన భగవంతుని యందే లీనమైపోతాడు. అందుకే భగవద్గీతలో ఒక గంభీరమైనటువంటి మాట చెప్తాడు. జన్మకర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మన ఇతి మామీతి సోర్జున అంటాడు. నా జన్మ నా కర్మ దివ్యం, నేను జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. కానీ నేను జన్మ ఎత్తడం అంటే ఒక అవతారం తీసుకోవడం. అసలు నేను ఒక అవతారంగా ఎందుకు వచ్చానన్న విషయాన్ని బాగా పరిశీలించినటువంటి వాడెవరుంటాడో వాడు నా యందే కలిసిపోతాడు. ఇక మళ్ళీ ఆయన పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు. అంటే భగవంతుని యొక్క దయాగుణము బాగా ఆవిష్కృతమయ్యేది ఆయన అవతారం తీసుకోవడంలో అర్థమవుతుంది. లేకపోతే అసలు అవతరించవలసిన అవసరం లేని పరమాత్మ అవతరించవలసిన అవసరం ఎక్కడుంది? అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతున్నాడు అంటుంది. రావణాసురుడు లోకములనన్నిటినీ కూడా బాధ పెడుతుంటే కేవలము నరుడి చేతిలో నేను మరణించను అని అడగలేదు వరం. ఆయన నరుడి చేతిలో నేను మరణిస్తాను అని అనకుండా ఒక మాట అన్నాడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. నేను మిగిలిన వాళ్ళ చేతిలో మరణం ఉండకూడదని వరమడుగుతాను తప్ప అసలు మనుష్యుని గురించి ప్రస్తావన చెయ్యను. ఎందుకంటే మనిషి గడ్డి పరకతో సమానం, అతను నన్నేం చేయగలడన్నాడు. అప్పుడు మనిషిగా వచ్చి మనిషి యొక్క గౌరవాన్ని మనిషి విలువని నిలబెట్టడానికి నరుడిగా వచ్చినటువంటి రాముడు రావణ సంహారం చెయ్యాలి. నరుడిగా రావాలి అంటే అమ్మ కడుపులో కటిక చీకట్లో ఆనాడు యుగం యొక్క లక్షణాన్ని అనుసరించి 12 నెలలు తల కిందకి కాళ్ళు పెట్టి పడుకుని ప్రసవ వేదన, గర్భస్థ నరకం, ఆ గర్భస్థ నరకం అనుభవించి తల్లి ప్రసవ వేదన పడుతుంటే తాను ప్రసవింపబడాలి. అంటే నిజానికి ఇవన్నీ పరమాత్మకి ఎందుకు? కానీ
తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే దితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహా అంటారు. ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి రామచంద్రమూర్తి పూర్ణమైనటువంటి నరుడు కాబట్టి రావణ సంహారం చెయ్యడానికి అవకాశం ఏర్పడింది. మననందరినీ రావణుడు బాధ పెడుతున్నాడని రావణాసుర సంహారం కోసం తానంత క్లేశం అనుభవించి ఆయన ఆవిర్భవించాడు. ఈశ్వరుడి అవతారమునందు దయ ఉంటుంది. ఈశ్వరుడు మనని సృష్టించి మనని నిర్వహించి మనని లయం చేయడంలోనూ దయ ఉంటుంది. భగవంతుని యొక్క ప్రధాన కృత్యములేవి అంటే సృష్టి, స్థితి, లయ. దాని కొరకు తానే బ్రహ్మగా, తానే విష్ణువుగా, తానే హరుడిగా ప్రకాశిస్తాడు. సృష్టి చేయడంలో దయ ఉన్నది. జీవుడు ఎన్నో పాపములు చేసి ఉంటాడు, ఎన్నో పుణ్యములు చేసి ఉంటాడు. ఇవి అనుభవించేస్తే తప్ప పాపపుణ్యములు పోవు, లేదా జ్ఞానము కలిగితే సంచితము దగ్ధమైపోతుంది. ఆ పాపపుణ్యములు పోవాలి అంటే దుఃఖంగానూ సుఖంగానూ అనుభవించాలి. అనుభవించాలి అంటే ఒక శరీరం ఉండాలి. శరీరం లేకపోతే దుఃఖం ఎట్లా అనుభవిస్తాడు? శరీరం లేకపోతే సుఖం ఎట్లా అనుభవిస్తాడు? దుఃఖం అనుభవించేశాడు అనుకోండి, పాపం పోయింది. సుఖం అనుభవించేశాడు అనుకోండి, పుణ్యం పోయింది. సుఖ దుఃఖాలు ఇక అనుభవించడానికి లేవనుకోండి, ఇక పుట్టవలసిన అవసరం లేదు. అందుకని శరీరములను ఇవ్వాలి భగవంతుడు. అందుకని దయతో మనకి శరీరములను ఇస్తున్నాడు. సృష్టి చెయ్యడం దయ. ఎక్కడో అమ్మ కడుపులో కటిక చీకట్లో ఉన్నటువంటి పసి గుడ్డు బయటికి వచ్చిన తర్వాత అంత వెలుతురు, అంత పెద్ద పెద్ద ఆకారాలు చూసి మాటలు విని ఆ శబ్ద ప్రకంపనలకు భయపడిపోతే సాక్షాత్ పరదేవతాస్వరూపిణి అయి అక్కున చేర్చుకొని తల్లి కాపాడుతోంది. అటువంటి అమ్మనిచ్చాడు. నాకు బిడ్డ పుట్టాడన్న మాతృభావన కలగగానే ఆమె నుండి పాలు ఊరేటట్టు చేసి ఆ పాల వలన బిడ్డ బ్రతికేటట్టు చేశాడు. ఆ తర్వాత ఆహారమును తిన్న తర్వాత మళ్ళీ ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై శరీరాన్నంతటినీ కూడా సంతరించుకుంటున్నాడు. ఒక్క జీవుడు సుఖదుఖములనేటటువంటి రెండిటిని అనుభవించడానికి సత్వము, రజస్సు, తమస్సు అన్న 3 గుణములతో ధర్మ, అర్థ, కామ, మోక్షములనేటటువంటి 4 పురుషార్థముల కొరకు శబ్దము, స్పర్శ, రసము, రూపము, గంధము అనబడేటటువంటి 5 తన్మాత్రలతో కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గములను ఎదుర్కొంటూ చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పొరలు కలిగినటువంటి ఈ శరీరంలో పంచేంద్రియములు, మనసు, బుద్ధి, అహంకారము అనబడేటటువంటి 8 సంఘాతంగా 2 కళ్ళ కన్నాలు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు కలిపి 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 9 రంధ్రములు కలిగిన తోలుతిత్తిలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులను కుంభించి తన ఆజ్ఞ అయ్యే వరకు ఒక తోలుతిత్తిలోంచి ఆ గాలి బయటికి వెళ్లకుండా శాసించి నిలబెట్టిన వాడెవరో ఆయన పరమాత్మ. ఆయన స్థితికారుడై విష్ణువై పోషించి నిలబెడుతున్నాడు. తిన్నది జీర్ణం చేస్తున్నాడు. నిద్రపోతూ ప్రవచనం చేయి, నిద్రపోతూ వ్రాయి, నిద్రపోతూ చదువుకో అంటే చేయలేను. కానీ నేను నిద్రపోతున్నప్పుడు నా ఊపిరి తీసినది ఎవరు? నేను నిద్రపోతున్నప్పుడు నా గుండె కొట్టుకునేటట్టు చేసింది ఎవరు? నా మూత్రపిండములు పనిచేయించినది ఎవరు? నా తిన్న పదార్థాన్ని జీర్ణం చేసిన వాడెవరు? ఇవన్నీ చేస్తూ నిర్వహిస్తున్న వాడెవడో, నిద్రాకాలిక సుఖమిచ్చి పగలు వాడుకున్న ఇంద్రియముల యొక్క బడలికనంతటినీ తీసేస్తున్న వాడెవరో అటువంటి దయామూర్తి స్థితికర్త విష్ణుస్వరూపం. ఆయన శరీరాన్ని నిర్వహిస్తున్నాడు. ఒక వయసు దాటిపోయిన తరువాత శరీరమంతా జర్జరీభూతమైపోయి సంధిబంధములు సడలిపోయి ఇక శరీరం తనకు సహకరించని స్థితిలో కూడా శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండాలన్న భ్రాంతి కలిగితే జీవుణ్ణి శరీరాన్ని విడిపించి జీవుడికి మళ్ళీ కొత్త శరీరాన్ని ఇస్తున్నవాడు కాబట్టి హరుడయ్యాడు. ప్రతి రాత్రి నిద్రిస్తున్నాడు కాబట్టి ఆయన శివుడయ్యాడు. చిట్ట చివర
జ్ఞానమిచ్చి మోక్షమిస్తాడు కాబట్టి ఆత్యంతిక ప్రళయము అని జ్ఞానదాత మహేశ్వర, శివుడు మోక్షప్రదాత అయ్యాడు. ఆయన సృష్టి చేసినా దయ, ఆయన నిర్వహించినా దయ, ఆయన పడగొట్టినా దయ, ఆయన ఏం చేసినా దయ. అసలు దయ లేకుండా భగవంతుడు చేసేటటువంటి పని ఏది ఉండదు. ఆయన అవతారం తీసుకుంటే దయ, నిజానికి రాక్షస సంహారం చేశాడు అని మనం అంటాం, కానీ ఒక రాక్షసుడిగా ఒకడు పుట్టి విశేషమైన అపకీర్తి తెచ్చుకొని ఎప్పుడు మరణిస్తాడని దేవతల దగ్గర నుంచి అందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో తన క్రౌర్యాన్ని తాను విడిచిపెట్టలేని స్థితిలో ఆ జీవుడు బతుకుతున్నప్పుడు అతన్ని ఆ శరీరం నుంచి విడిపించేసి మళ్ళీ తన దగ్గరకు చేర్చుకునేటటువంటి భగవంతుని యొక్క లీల ఎంత కారుణ్యముతో కూడుకున్నదై ఉంటుంది. అందుకని భగవంతుడు అన్న మాటకి పర్యాయ పదం ఏది అంటే దయ. ఆయన రాశీభూతమైనటువంటి దయ. అందుకే దాశరథీ శతక కర్త గోపరాజు గారు భగవంతుడి గురించి మాట్లాడుతూ, ఎవరు భగవంతుడు అంటే సముద్రమే, దయాసముద్రము రూపమును పొందితే అదే భగవంతుడు. అందుకే శ్రీ రఘురామచారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషర్ణవోత్తారకనామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి అంటాడు. కరుణాపయోనిధి అంటే సముద్రమంత దయగలిగినవాడా అని. అసలు ఆ లోతు తెలుసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతటి దయ కలిగినవాడు, అంతటి దయ కలిగినవాడు కాబట్టే అంత గొప్పగా ఆదరించగలిగినటువంటి స్వభావం ఉంటుంది. ప్రత్యేకించి కృష్ణ పరమాత్మ యొక్క దయా విశేషం చెప్పడానికి 1000 నోళ్ళు కూడా సరిపోవు. ఆదిశేషుడు కూడా చెప్పలేడు. తనని నమ్ముకున్నవారు తనని ప్రార్థిస్తే అనుగ్రహించడం ఒక ఎత్తు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు భగవద్గీతలో. నన్ను నమ్ముకున్న వాళ్ళు 4 రకాలైన భక్తులు ఉన్నారు. అందులో జ్ఞాని ఉన్నాడు, భగవంతుడెవరో తెలుసుకోవాలన్న జిజ్ఞాసు ఉన్నాడు, ఆర్తి కలిగిన వాడు ఉన్నాడు, మంచి పనులు చెయ్యడానికి ద్రవ్యము కావాలని అర్థమును అపేక్షించిన వాడున్నారు. నలుగురు నా దగ్గరికే వస్తారు. వాళ్ళు సుకృతులు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారంటే నేనున్నానని నమ్మిన వాళ్ళు కాబట్టి వాళ్ళంటే నాకు ఎంతో ప్రీతి అంటాడు. కేవలము తనని ప్రార్థించడం కాదు, తన భక్తుడైన వాడికి ఏదైనా ఇబ్బంది కలుగుతోంది అన్న అనుమానం భగవంతుడికి వచ్చిందనుకోండి, భగవంతుడు ఎంత మాట పడడానికైనా, ఎంత అపవాదు పొందడానికైనా, చిట్ట చివరికి కళంకం తెచ్చుకోవడానికి కూడా వెనకాడడు. కళంకం తెచ్చుకునైనా సరే అవతల తన భక్తుణ్ణి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇది కృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో సుస్పష్టంగా కనపడుతుంది. మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు ఒక విచిత్రమైన సన్నివేశం జరిగింది. దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని కౌరవ పక్షంలో సర్వసైన్యాధిపతిగా నియమించాడు. నియమించినప్పుడు భీష్ముడు సర్వసైన్యాధిపత్యం స్వీకరించే ముందు దుర్యోధనుడితో ఒక మాట స్పష్టంగా చెప్పాడు. మీరెంతో నాకు పాండవులు కూడా అంతే. పాండవ పక్షంలో ఉన్న మిగిలిన వీరులను ఎవరైనా పర్వాలేదు, నేను దునుమాడతాను. దేవదానవులు కలిసి వచ్చినా నన్ను ఎదుర్కొనలేరు. స్వచ్ఛంద మరణము వరముగా ఉన్నవాణ్ణి. ఆ పైన అటువంటి విలుకాడు ఇక ఇంతకు ముందు పుట్టలేడు, ఇక పైన పుడతాడని నమ్మకం లేదని కృష్ణ పరమాత్మ అంతటి వాడు చెప్పాడు. అంత గొప్పవాడు భీష్ముడు, అంతటి భక్తుడు, అంతటి జ్ఞాని. అటువంటి భీష్ముడు పాండవులను మాత్రం సంహరించను. ఎందుకనంటే మీరెంతో వాళ్ళు కూడా అంతే. తాత అని తెల్లవారి లేస్తే ప్రేమగా పిలిచేవారు. నేను మిగిలిన ఏ వీరులనైనా సంహరిస్తాను. పాండవులు నాకు దొరికినా, నా కంట పడినా, నా చేతికి చిక్కినా నేను సంహరించను. నీకది ఆమోదయోగ్యమైతేనే సర్వసైన్యాధిపత్యం స్వీకరిస్తానన్నాడు. తప్పకుండా మీరు అట్లాగే చెయ్యండి, మీకు స్వేచ్ఛనిస్తున్నాను, అధికారం ఇస్తున్నాను, మీరు సర్వసైన్యాధిపతి అయి సైన్యములను నడిపించమన్నాడు దుర్యోధనుడు. యుద్ధం ప్రారంభమైంది. 2 రోజుల యుద్ధంలో మాత్రం
చాలా మనసుకి బాధ కలిగేటటువంటి సందర్భం జరిగింది. భీష్మ పర్వంలో భారతం చదువుతున్నప్పుడు నిజంగా మనసుకి చాలా ఖేదం కలుగుతుంది. 3వ రోజు యుద్ధ సమయంలో భీష్మాచార్యుల వారు రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి శిబిరంలోకి వెళ్ళారు. వెడితే దుర్యోధనుడు వచ్చి కలిశాడు. ఎన్ని అనరాని మాటలన్నాడో ఆయన్ని. అంతటి మహావీరుడు, వృద్ధుడు, తాత, త్యాగి, భక్తుడు, జ్ఞాని, విరాగి, విలువిద్య పారంగతుడు, రాజ్య పరిత్యాగం చేసినవాడు, గొప్ప వరం పొందినవాడు, కృష్ణ పరమాత్మ చేత స్తుతి చేయబడినవాడు, ధర్మాత్ముడు, మహాభారతంలో అనుశాసన పర్వం, శాంతి పర్వం 2 పర్వములు చెప్పినవాడన్న మర్యాద లేకుండా భీష్ముణ్ణి తూలనాడాడు. నువ్వు పాండవ పక్షపాతివి, అందుకే నువ్వు యుద్ధంలో నీ యొక్క ప్రతాపాన్నంతటినీ ప్రకటించట్లేదు, నువ్వు సర్వసైన్యాధిపతిగా ఉన్న కారణం చేతనే కౌరవపక్షానికి ఇంత నష్టం జరుగుతోంది అని భీష్ముడు చాలా బాధపడేటట్టుగా మాట్లాడాడు. రేపు భీష్ముడు అంటే ఏమిటో చూద్దువు కానివి, రేపు యుద్ధం చేసి చూపిస్తానన్నాడు భీష్ముడు. భీష్మాచార్యుల వారు యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు. నేను ఆయుధం పట్టను, కేవలం సారథ్యం మాత్రమే చేస్తానన్నారు. ఆ ప్రతిజ్ఞ చేసిన వాడెవరు? భగవంతుడు. భీష్మాచార్యుల వారు కూడా ప్రతిజ్ఞ చేశారు, నేను ఆయుధం పట్టిస్తాను కృష్ణుడితో అన్నారు. భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరితే భగవంతుడికి కళంకం వస్తుంది, మాట తప్పాడని. నిజానికి యుద్ధానికి వచ్చాడు భీష్ముడు. భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అర్జునుడి యొక్క శరీరాన్ని పూచినటువంటి చెట్టు ఎట్లా ఉంటుందో అట్లా కొట్టేశాడు బాణాలతో. కృష్ణ పరమాత్మ మీద కూడా అన్ని బాణాలు ప్రయోగించాడు. మోదుగ చెట్టు బాగా పువ్వులు పూస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది అర్జునుడి శరీరం. కృష్ణ పరమాత్మ చూశాడు. చూసి ఆయన అర్జునుడిని రక్షించుకోవడం అన్నది కాదు ప్రధానం. ఎందుకంటే అర్జునుడు దెబ్బలు తగిలినంత మాత్రాన పడిపోయేటంతటి అల్పుడు కాడు. గాంధీవం చేతిలో ఉన్నవాడు, ఎంతో అస్త్ర సంపద ఉన్నవాడు, నిలదొక్కుకోగలడు. కానీ తన మాట పోయినా పర్వాలేదు, తను మాట తప్పాడు అన్న అపకీర్తి తనకు వచ్చినా పర్వాలేదు. యుద్ధం జరగడానికి ముందు ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేసిన కృష్ణ పరమాత్మ నిజంగా కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు భీష్మాచార్యుల వారు విజృంభించి యుద్ధం చేస్తే అర్జునుడిని రక్షించుకోవడం కోసం కృష్ణుడు సుదర్శన చక్రాన్ని పట్టేసుకున్నాడు అన్న అపఖ్యాతి తనకు వచ్చినా పర్వాలేదు. కానీ దుర్యోధనుడు నిన్న రాత్రి భీష్మాచార్యుల వారిని అంత తక్కువ చేసి మాట్లాడాడే, అది తట్టుకోలేకపోయాడు కృష్ణుడు యథార్థానికి. నాకింత భక్తుడైన వాణ్ణి అన్ని మాటలు అంటావా, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడతావా, నా ప్రతిజ్ఞ పోయినా పర్వాలా. భీష్ముడు ఎంత గొప్ప విలుకాడంటే, భీష్ముడి యుద్ధానికి ఎవ్వరూ తట్టుకోలేకపోతే ప్రతిజ్ఞ చేసిన కృష్ణ పరమాత్మ తన ప్రతిజ్ఞని విడిచిపెట్టేసి ఆయుధం పట్టుకున్నాడని చెప్పుకోవాలందరూ. తద్వారా భీష్ముడికి కీర్తి రావాలని మామూలుగా యుద్ధం చేయలే. అందుకే ఎవరైనా తనని చంపడానికి వచ్చేవాడిని స్తోత్రం చేస్తాడు ఆ లోకంలో. భారతంలో కన్నా భాగవతంలో పోతన గారి నోటి వెంట పద్యాలు అంత బాగా పడ్డాయి. ఆ పద్యంలో తనని చంపడానికి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మని స్తోత్రం చేశాడు భీష్ముడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వ కవుదరంబులోనున్న జగముల వ్రీగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చెయ్యకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునయటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు అని చెప్పుకున్నాడు అపశయ్య మీద పడుకుని. కృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తూ, ఆ రోజున నేను యుద్ధం చేస్తుంటే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా, ఈ భీష్ముణ్ణి ఎవరో ఆపలేకపోతున్నారు, అంత ఉద్ధతితో యుద్ధం చేసేస్తున్నాడని నన్ను నిగ్రహించడం కోసమని ఒక్కసారి రథం మించి ఆ కృష్ణ పరమాత్మ కిందకి దూకితే ఆయన కుండలములు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్నంతటినీ కప్పేసింది.
కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వ కవుదరంబులోనున్న జగముల వ్రీగున జగతి కదుల. కృష్ణ పరమాత్మ కడుపులో ఉన్న లోకాలన్నీ కదిలిపోయాయి ఆయన దూకినటువంటి ఆ పెద్ద దూకుకి. ఆ గబగబా చక్రం చేత్తో పట్టేసుకుని ఆయుధం పట్టనన్నవాడు నేను భీష్ముడిని చంపేస్తానని పరిగెత్తుకుంటూ భీష్ముడి రథం దగ్గరికి వచ్చేస్తుంటే పైనున్న పచ్చని పటముజార కృష్ణ పరమాత్మ వేసుకున్నటువంటి పచ్చటి పట్టు ఉత్తరీయం జారి కింద పడిపోతే అర్జునుడు రథం మించి కిందకి దూకి కృష్ణ పరమాత్మ వెంటపడి నమ్మి తినాలావు నగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా, రేపు పొద్దున్న లోకంలో అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు భీష్ముడితో. యుద్ధం చెయ్యలేకపోతే అర్జునుడిని రక్షించుకోవడానికి కృష్ణ పరమాత్మ తన ప్రతిజ్ఞని పక్కన పెట్టేసి చక్రం పట్టుకుని రథంలోంచి కిందకి దూకాడని లోకం చెప్పుకుంటుంది. వదిలేయి చక్రం వదిలేయి అని వెంటపడి బ్రతిమాలుతున్న విడకుండా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు విడువు మర్జున యటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఆ రోజున సుదర్శన చక్రం పట్టుకుని ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకేటటువంటి సింహంలా అర్జున నిన్ను కాపాడతాను, ఈ భీష్ముడిని చంపేస్తానని సుదర్శన చక్రం పట్టుకుని నా రథం దాకా పరిగెత్తుకొచ్చేసినటువంటి కృష్ణ పరమాత్మ నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్ముడు. మీరు ఇందులో ఒక్కటి ఆలోచించండి, ఎవరైనా అలా తనని చంపడానికి వచ్చినవాడు నాకు దిక్కని చెప్పుకుంటాడా? పైగా కృష్ణ పరమాత్మ ఎప్పుడైనా సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాలనుకున్నాడు అనుకోండి, అవతల వారిని సంహరించాలనుకున్నాడు అనుకోండి, ఆ చక్రం పట్టుకుని అవతల వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుత్తుకు పట్టుకుని ఆ రథచక్రం పట్టుకుని కొయ్యడానికి అదేమన్నా కత్తే? ఆయన ఒక్కసారి సంకల్పం చేసి విడిచిపెట్టేస్తే అది ఎంత దూరం ఎక్కడికైనా వెళ్ళి సంహారం చేసేస్తుంది. భారతంలోని దుర్వాసోపాఖ్యానంలో దుర్వాసుడు 3 లోకాలు తిరిగినా సరే వెంట వెళ్ళింది సుదర్శనం. అటువంటి సుదర్శన చక్రం చేత్తో పట్టుకొని భీష్ముడి రథం దగ్గరికి వెళ్ళి రథం ఎక్కి నీ కంఠం కోస్తానంటే అందుకు ఉపయోగపడేది అది. అంటే నిజానికి కృష్ణుడికి భీష్ముడిని చంపే ఉద్దేశ్యం లేదు, కానీ భీష్ముడు ఎంత గొప్ప వీరుడో లోకానికి చెప్పడానికి దుర్యోధనుడు సిగ్గుపడాలని నిన్న రాత్రి భీష్ముడిని అన్ని మాటలు అన్నందుకు తట్టుకోలేకపోయిన వాడు ఎవరంటే కృష్ణ పరమాత్మ. భీష్ముడి కన్నా ఎక్కువ బాధపడిపోయి నా ప్రతిజ్ఞ పోయినా పర్వాలేదు, నేను చక్రం పట్టేసుకున్నానని లోకమంతా నన్ను నింద చేసినా పర్వాలేదు, మాట తప్పినవాడు అని నన్ను అన్నా పర్వాలేదు, నా భక్తుణ్ణి అన్ని మాటలంటే తట్టుకోలేను. భీష్ముడు యుద్ధం చూసి కృష్ణుడంతటి వాడు చక్రం పట్టుకున్నాడని చెప్పుకోవాలి. తద్వారా నిన్న రాత్రి అన్ని మాటలు పడ్డాడే ఆయనకి తెల్లవారేటప్పటికి అంత కీర్తి రావాలి అని తను చక్రం పట్టేసుకొని తను నింద తెచ్చుకొని భీష్మాచార్యుల వారికి అంత కీర్తి తెచ్చిన దయాళువు కృష్ణ పరమాత్మ. అంతటి దయ కలిగిన వాడు. అందుకే శంకరులు శ్లోకం ఎత్తుకుంటూనే కృపాపారో వారో సజల జలద శ్రేణి రుచిరు, నీరు నిండిన మేఘంలో ఉండేటటువంటి కాంతి ఎంత చల్లగా ఉంటుందో అట్లా చల్లని వాడవై సముద్రము లోతు ఎంత ఉంటుందో చెప్పడం చేత కాని రీతిలో అంత లోతైనటువంటి దయ కలిగినటువంటి వాడా అని పిలుస్తున్నారు. అంటే కృష్ణావతారంలో ఆయన చూపించినటువంటి దయకు అంతు లేదు. కృష్ణ తత్వాన్ని చాలా గొప్పగా ఎవరు చెప్పారు అంటే కుచేలుడి భార్య చెప్తుంది. కుచేలుడితోటి కృష్ణుణ్ణి యాచించి ఐశ్వర్యం తీసుకురమ్మంటే ఇప్పటిదాకా నేను ఎప్పుడూ వెళ్ళలేదు కదా నా స్నేహితుడి దగ్గరికి, ఇప్పుడు తగుదునమ్మా అని పేదరికం వచ్చిందని నేను అటుకులు మూట పట్టుకొని కృష్ణుడి దగ్గరికి వెడితే నన్ను మన్నిస్తాడా? అలా వెళ్ళొచ్చా అన్నాడు కుచేలుడు. అంటే కుచేలుడి భార్య అంది, కలలోనన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపత్ విశేషోన్నతుల్లంది. కలలో కూడా భగవంతుడి పేరెత్తనటువంటి వాడు ఆపద వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నమ్మి త్రికరణ శుద్ధిగా పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి తనని తానుగా
ఇచ్చేసుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు. ఏదో పట్టుకొచ్చి ఇవ్వడం కాదు, తనని తానే ఇచ్చేసుకుంటాడు. అంతటి దయాగుణం కలిగిన వాడు పరమాత్మయ. కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి నీకు అనుమానం ఎందుకు? నువ్వు వెళ్ళు, కృష్ణుడు ఆదరిస్తాడంది. కలలోనన్ముందెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునన్ తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్. ఇక భక్తితో ఆయన పాదములు పట్టుకున్న వారికి ఆయన ఏమివ్వడు? ఏదైనా ఇస్తాడు. లేకపోతే ఎక్కడో ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి శిశువు మీదకి అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగం చేస్తే లోపల ఉన్న శిశువు ఆ వస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసి కదిలిపోతుంటే ఉత్తర వెళ్ళి కృష్ణ పరమాత్మను ఆశ్రయిస్తే నిశ్శబ్దంగా అక్కడ రథం దగ్గర ఉన్నవాడు అట్లాగే కనపడుతూ ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి అసలు నిజానికి నిర్వంశమైపోవలసినటువంటి పాండవ వంశాన్ని రక్షించాడు. కాబట్టి పరీక్షిత్తు బ్రతికి బట్ట కట్టి బయటికి వచ్చాడు. ప్రార్థన ఉత్తర చేసింది అని ఉత్తరాగర్భంలోకి వెళ్ళి పరీక్షిత్ మహారాజుని కాపాడాడు. అటువంటి దయాళువు లోకంలో ఎక్కడుంటాడు? అంత దయగలిగినటువంటి కృష్ణ పరమాత్మయే జగన్నాథుడిగా వచ్చాడు. అది కూడా ఈ జగన్నాథుడిగా వచ్చినప్పుడు ఎంత దయ అంటే, నిజానికి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ దోషం జరిగిందో దోషాన్ని ఆయన చూడలేదు. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ప్రేమని అధికారం అన్న మాటని కానీ అర్హత అన్న మాటని కానీ పరిశీలించకుండా, అంటే ఏదో అడ్డు పెట్టకుండా ఆ ప్రేమ ఒక్కదానికి అంత లొంగిపోయాడు. కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపమే కాబట్టి నాకు కావలసినది భక్తి ఒక్కటే. ఆ భక్తి అన్న వెన్న నీ మనసులో ఉంటే నేను నవనీత చౌర్యం చేసి నీకు తెలియకుండా తింటానని చెప్పడానికి వచ్చినవాడు. అందుకే మొట్టమొదట్లో నీలమాధవుడిగా ఎవరి చేత సేవింపబడ్డాడు? అరణ్యాలలో తిరిగేటటువంటి శబరజాతికి చెందినటువంటి నాయకుడు విశ్వావసు సేవ చేస్తే స్వీకరించాడు. ఆయనకి కావలసింది ప్రేమ, ఆయనకి కావలసింది భక్తి. అది తప్ప ఆ పై పటారాలు, పై పదవులు, పై డాంబికాలు ఆయనకు అక్కర్లేదు. ఆయనకి కావలసింది కేవలం భక్తి. ఆ తర్వాత మంత్రి భక్తితో ఆయనని దర్శనానికి వెళ్ళాడు, దర్శనమిచ్చాడు. కానీ కేవలము ఏదో తెలివితేటలు ఉన్నాయి కదా అని చెప్పి ఆవాల సంచి పెట్టుకుని దారి కనిపెట్టి భగవంతుణ్ణి నేను రాజుకి చూపించగలదనుకుంటే అంతర్ధానం అయిపోయాడు. అదే రాజు ఇంద్రజుమ్నుడు పరివేదన చెందితే స్వప్నంలో కనపడి దివ్యమైనటువంటి దొంగ వస్తుంది, దానితో నువ్వు చేయించు మూర్తులను అన్నాడు. మళ్ళీ తొందరపడి కాలం పూర్తవకుండా విశ్వకర్మ మూర్తులను చెక్కకముందు తలుపులు తీసేస్తే కాళ్ళు చేతులు పూర్తిగా లేనటువంటి మూర్తిలోకి ప్రవేశించాడు. ప్రతిసారి అధిక ఆషాఢమాసం వచ్చినప్పుడల్లా లోకానికి మృత్యుభయం తీసేయడానికి, ప్రత్యేకించి మనుష్యుడికి తన శరీరంతో తాను చేయవలసిన మంచి పనుల ద్వారా తాను పొందవలసిన లక్ష్యాన్ని నిర్దేశించడానికి తాను శరీరం విడిచిపెట్టి చూపిస్తున్నాడు. ఇంతకన్నా దయాళువు ఎక్కడుంటాడు? రథయాత్ర జరిగినప్పుడు వెళ్ళేటప్పుడు ఒకచోట, వచ్చేటప్పుడు ఒకచోట జగన్నాథుడి రథం ఒక్కటే ఆగుతుంది. వెళ్ళేటప్పుడు సాల్బేగ్ అని ఒక మహమ్మదీయుడి సమాధి దగ్గర రథం ఆగుతుంది. అట్నుంచి వచ్చేటప్పుడు బలభద్రుడి రథం, సుభద్ర రథం వెళ్ళిపోతాయి. ఇట్నుంచి వెళ్ళేటప్పుడు కూడా బలభద్రుడి రథం, సుభద్ర రథం ముందుకెడతాయి. కానీ ఒక్క జగన్నాథుడి రథం మాత్రం వెళ్ళేటప్పుడు సాల్బేగ్ సమాధి దగ్గర ఆగుతుంది, వచ్చేటప్పుడు మౌసామి మందిరం దగ్గర ఆగుతుంది. ఎవరు ఆ సాల్బేగ్ అంటే? ఆయన మహమ్మదీయుడు. అయితేనే వాళ్ళ అమ్మగారు విష్ణుభక్తిని బాగా నేర్పింది. అంత విష్ణుభక్తి నేర్పిన కారణం చేత చనిపోతాడనుకున్నన్ని దెబ్బలు తగిలితే ఒక యుద్ధంలో క్షతగాత్రుడైపోతే అప్పుడు వాళ్ళ అమ్మగారు విష్ణుభక్తిని నేర్పితే జగన్నాథుణ్ణి అదే పనిగా స్మరించి భక్తితో మనసులో జగన్నాథుణ్ణి సేవించిన కారణం చేత ఆయనకి స్వస్థత కలిగింది. ఆ తర్వాత ఆయన జగన్నాథుడి మీద ఎన్ని కీర్తనలు, ఎన్ని భజనలో రచించాడు. ఎప్పుడూ జగన్నాథుడి యొక్క స్మరణ చేస్తూ ఉండేవాడు.
పుట్టుక చేత మహమ్మదీయుడు అయితేనే జగన్నాథుడంటే ప్రాణం. ఒకసారి ఆయన వేరొక ఊర్లో ఉన్నాడు. జగన్నాథ రథయాత్ర ప్రారంభం అవుతోంది. ఎట్లాగైనా నేను జగన్నాథ రథయాత్ర చూడాలి అనుకున్నాడు. గబగబ బయలుదేరి వస్తున్నాడు. మార్గమధ్యంలో అస్వస్థుడయ్యాడు. ఆ అస్వస్థుడైన కారణం చేత కదలలేకపోయాడు, ఉండిపోయాడు. ఈలోగా ఆషాఢమాస శుక్లపక్షంలో 2వ రోజు వచ్చేసింది. స్వామివారి రథం బయలుదేరిపోతోందన్నారు. చాలా బెంగ పెట్టుకుని, స్వామి నువ్వు రథం మీద బయలుదేరుతున్నావుట, ఒక్క రథం ఎక్కేటప్పుడు మాత్రం నిన్ను ముట్టుకునే అవకాశం ఉంటుందిట. నేను నిన్ను ముట్టుకోవాలనుకున్నాను, నిన్ను దర్శించాలనుకున్నాను, సేవించాలనుకున్నాను, కానీ నాకు అస్వస్థత కలిగింది, శరీరం సహకరించట్లేదు, నేను నడవలేకపోతున్నాను. నాకు స్వస్థత కలిగి నేను వచ్చే వరకు రథం కదలకుండా అలా ఆపు, నేను వస్తానన్నాడు. విన్నాడు జగన్నాథుడు ఆయన మనసులో అనుకున్న మాట. విని నందిఘోష్ అన్న ఆయన రథయాత్ర నాడు ఎంతమంది తోసినా, ఎంతమంది తాళ్ళు పట్టుకు లాగినా, ఏం చేసినా అంగుళం కూడా కదల్లా. ఆ సాల్బేగికి స్వస్థత కలిగి ఆయన మళ్ళీ పూరి వచ్చి రథం దగ్గరికి వచ్చి, స్వామి నన్ను కటాక్షించాడు, రథం కదలలేదు, నన్ను అనుగ్రహించాడు, స్వామి కారుణ్యానికి నేను ఏమని చెప్పగలనని అక్కడే ఉండి రథానికి ప్రదక్షిణం చేసి నమస్కరించిన తరువాత ఆయన తాడు పట్టుకు లాగితే అప్పుడు రథం కదిలింది. ఇప్పటికీ రథయాత్రకి వెళ్ళేటప్పుడు ఆ సాల్బేగ్ సమాధి ఎక్కడ ఉందో అక్కడ జగన్నాథ రథం ఆగుతుంది. కాసేపు ఆగి సాల్బేగ్ సమాధి వంక చూసి అప్పుడు వెడతాడు పరమాత్మ. అంటే ఆయన కారుణ్యానికి హద్దు ఎక్కడుంది? హద్దు లేనటువంటి కారుణ్యం ఉన్నవాడెవరో ఆయనే పరమాత్మ. యథార్థమునకు భగవంతునికి ఆ దయాగుణం లేదనుకోండి, మనందరం ప్రతిరోజు అసలు ఎట్లా ఈశ్వర కారుణ్యం లేకుండా బ్రతకగలం? మీ వంటి భక్తులంటే వదిలేయండి. భగవంతుడు నాకు అన్నం ఇచ్చి, అన్నం జీర్ణం చేసి, ఇంద్రియములకు శక్తినిచ్చి, నా ఊపిరి తీయించి, నా రక్తాన్ని ఒకే వేగంతో పరిగెత్తేటట్టు చేసి, సన్నని వెంట్రుకలంత రక్తకేశనాళికలలో కూడా సమాన వేగంతో రక్తం ప్రవహించేటట్టు చేసి, నేను తాగినటువంటి నీరు మలినమైపోతే బయటికి వెళ్ళిపోయేటట్టు చేసి బ్రహ్మాండ పిండాండ సమన్వయం చేస్తున్నాడు. ఈ పిండాండం నిలబడాలంటే బ్రహ్మాండంలో గాలి ఉంటుంది. ఆ గాలిని పిండాండం పీల్చుకోవాలి. పీల్చుకుంటే రక్తం శుద్ధవుతుంది. మలినమైన గాలిని వదిలేస్తుంది. ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండం పుచ్చుకోవాలి. దీనికి అన్నం కావాలి. కాసేపు ఆగితే 1 గంటన్నర 2 గంటలు పోతే దీనికి ఆకలిస్తుంది. దీనికి ఆకలి తీర్చుకోవాలంటే బయట పృథివీ వికారమును పొందుతుంది. ఓ యాపిల్ పండో, అరటి పండో, ద్రాక్ష పళ్ళో, పలహారమో ఏదో తింటాం. తింటే కడుపు నిండుతుంది. లోపల పిప్పి మిగిలిపోతుంది. దుర్గంధ భూయిష్టమైనటువంటి పిప్పి. ఇన్ని రంధ్రములున్న రోమకూపములు కోట్లుంటాయి, వెంట్రుకలు ఉన్న రంధ్రాలు. ఇన్ని రంధ్రాలు ఉన్న దుర్గంధం మాత్రం బయటికి రాకూడదు. తెల్లవారేటప్పటికీ సంవరణీకండరములు సడలిపోయి ఆ పిప్పి మలమంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఎవరు బయటికి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నాడు? లోపల మిగిలిపోయినటువంటి పృథివిని ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. దీనికి మళ్ళీ ఆహారం కావలసి వస్తే బ్రహ్మాండంలోంచి తెచ్చి పిండాండంలో పడేస్తాం. పిండాండంలో పిప్పి మిగిలిపోతే మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీనికి నీరు కావాలి. బ్రహ్మాండంలో నీళ్లు తీసి పినాకిని నీళ్లు పిండాండంలో పోసాం. మలినమైపోయిన నీరు మళ్ళీ ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది మూత్ర రూపంలో విడిచిపెట్టేస్తే. ఇది నిలబడాలంటే గాలి కావాలి. బ్రహ్మాండంలో గాలి పిండాండం పుచ్చుకుంటుంది. పిండాండం లోపల మలినమైపోయిన గాలి వదిలేస్తే బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. బ్రహ్మాండమనంద ఆకాశం ఉన్నది, పిండాండమనంద ఆకాశం ఉన్నది. 2 సమన్వయం అవుతున్నాయి. ఎవరు ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయం చేస్తున్నారు? ఎవరి ఆజ్ఞ అయితే ఇక ఊపిరి వదిలిపెట్టినవాడు తీయట్లేదు, తీసినవాడు వదిలిపెట్టట్లేదు. ఎవరి ఆజ్ఞ అయితే ఊపిరి ఆగిపోతోంది, ఎవరి ఆజ్ఞ అయితే నాకు అన్నం వద్దు అని అన్నం మీద అనురక్తి పోతోంది, ఎవరి ఆజ్ఞ అయితే లోపలికి నీరు వెళ్ళటం లేదు, ఇంకా ఎవరి ఆజ్ఞ అయితే ఊపిరి తీయట్లేదు, ఎవరి ఆజ్ఞ అయితే ఇక తినటం లేదు,
ఎవరి ఆజ్ఞ అయిన తర్వాత ఇక పిండాండం బ్రహ్మాండంతో సమన్వయం అవ్వట్లేదని ఇది శవం అని తీసుకెళ్ళి మళ్ళీ బ్రహ్మాండంలోనే కలిపేస్తున్నారు. ఎంతమంది ఎంత గౌరవించిన వాడైనా కానివ్వండి, ఊపిరొక్కటి ఆగిపోయిందనుకోండి, ఎవరు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు? అప్పుడు పుచ్చుకునేది ఎవరంటే పృథివీ, బ్రహ్మాండంలో అమ్మ భూమి పుచ్చుకోవాలి, ఆ తల్లి కలుపుకుంటుంది. ఎవరిదంతా చేస్తున్నవాడు? ఆయన దయ లేకపోతే ఈ సమన్వయం ఎవరు చేశారు? ఎవరు చేస్తే నడుస్తోంది? నాది నేను జీర్ణం చేసుకున్నానా ఆహారం? నా పిప్పిని నేను విసర్జించానా? దుర్గంధం బయటికి రాకుండా నాకు నేను నిగ్రహించుకున్నానా? నీళ్లు దొరికేటట్టు ప్రవహించేటట్టు నేను చేసుకున్నానా? నీటికి ప్రవాహం లేదనుకోండి, అందరం వెళ్ళి నది ఒడ్డున కూర్చోవాలి దాహం వేస్తే తాగడానికి. కానీ ఆ నీరు ప్రవహించి మన దగ్గరికి వచ్చేటట్టు చేసిన వాడెవరు? నోరు పైకి పెట్టి కడుపు కిందకుండేటట్టు, నీరు పల్లానికి వెళ్ళేటట్టు, నోట్లో తాగింది కడుపులోకి వెళ్ళేటట్టు, ప్రాణములు నిలబెట్టేటట్టు చేసిన వాడెవరు? అగ్ని పైకి రావాలని నిర్ణయించినది ఎవడు? అగ్ని పైకి రాకపోతే వంట ఎలా చేసుకుంటాం? అడుక్కెళ్ళిపోతే. నీరు కిందకి వెళ్ళిపోవాలి, మంట అయితే పైకి రావాలి. ఎవరు చేశాడు ఈ శాసనం? అందుకే ప్రహ్లాదుడు భగవంతుని యొక్క దయని విచారించవలసి వస్తే పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నారు భాగవతంలో. నీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొచ్చాడు, తింటూ ఉంటే భగవంతుడు గుర్తొచ్చాడు. ఎక్కడో ధాన్యమా, అవి బియ్యమా, ఎక్కడో ఒక వంకాయ, రెండు నీళ్లలో ఉడికిస్తే మెత్తపడ్డాయా, కలిపితే అంత రుచిని నాలుక మీద రసాంకురములు గ్రహించడమా, అంత కఠినమైన దంతాల, వాటి మధ్యలోకి నాలుక తొయ్యడమా, అవి నవిలిన తర్వాత మెత్తపడితే జాగ్రత్తగా కంఠంలోకి జారిపోయేటట్టుగా లాలాజనంలోంచి మ్యూకస్ స్టైలిన్ అన్న రెండు పదార్థాలు పుట్టడమా, తద్వారా ముద్ద లోపలికి వెళ్ళిపోవడమా? నేను తిన్న పప్పన్నం, కూరన్నం, పచ్చడన్నం, పులుసన్నం కక్కితే నేనే తినను, అలాంటిది అన్నీ కలిపి లోపలికి వెళ్ళిపోతే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అని లోపల వైశ్వానరాగ్ని అయి ఆయన ఇవన్నీ కలిపిన పదార్థాన్ని పుల్లకంపుతో ఉన్నదాన్ని జీర్ణం చేయడమా? ఎవరు చేస్తున్నాడు ఇదంతా? ఆయనకి దయ లేకపోతే మనం చేసిన తప్పులే ఆయన లెక్క పెట్టవలసి వచ్చిందనుకోండి, నిజంగా ఆయన మనని క్షమించవచ్చా? మనకైతే కంచాలు కావాలి, మనకైతే విస్తళ్ళు కావాలి. దేవుడికి నైవేద్యం పెట్టవలసి వస్తే కోతి పీక్కు తిన్నట్టు తినమని కొబ్బరికాయ కొట్టి చిప్పలు అక్కడ పెట్టచ్చు. నేను మన్నింపబడిదనుగాక. నాకు కొబ్బరి పెట్టాలని మీరు అనుకున్నారనుకోండి, కాస్త కొబ్బరి తినాలని ఉందో రాఘవేంద్రరావు, కొబ్బరి బెల్లం తినాలనుంది అంటే వెంటనే ఓ కొబ్బరికాయ తెచ్చి డామ్మని కొట్టి ఓ చెప్ప ఓ బెల్లం ముక్క అక్కడ పెడతాడా? కొబ్బరి ఎంతో జాగ్రత్తగా కోరి అందులో బెల్లం గడ్డ అయితే మళ్ళీ తీపి అన్ని వైపులకే వెళ్ళదని బెల్లం కూడా కోరి తురిమి దాన్నంతటినీ కొబ్బరి మీద చల్లి ఇంకా వీలైతే ఓ చెంచా వేసి ఓ గిన్నెలో పెట్టి ఎక్కడ కఠినమైన పొట్టు లేకుండా చూసి తెచ్చి నాకు పెడతాడు. నేను తినాలనుకుంటే అంత జాగ్రత్త. భగవంతుడికి పెట్టవలసి వస్తే మాత్రం అక్కడే నేల మీద పెట్టేయచ్చు, కనీసం పళ్ళెంలో కూడా పెట్టక్కర్లేదు. ఓ 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టవలసి వచ్చిందనుకోండి, ఆయన ఉన్న రాతి పలక ఏది ఉంటుందో దాని మీదే పెట్టి నైవేద్యం పెట్టేయచ్చు. నా బోటిగాడు, నేను ఎవరిని ఉద్దేశించి అంటల్లా. నేను తినాలంటే పళ్ళేలు కావాలి. ఉండవా నైవేద్యానికి పళ్ళేలు? అంటే ఉన్నది శిల కాదు శివుడు, ఉన్నది శిల కాదు పరమాత్మ అన్న భావన ఉందనుకోండి, అప్పుడు పెట్టే విధానం వేరుగా ఉంటుంది, చేసే విధానం వేరుగా ఉంటుంది. అది మనం ఏం చేసినా పర్వాలేదు, ఏం చేయదు అనుకుందాం అనుకోండి, అప్పుడు ఒకలా ఉంటుంది. ఆయన దయాళు. అందుకే ఏది చెయ్యండి, పోన్లేరా నా కోసం డబ్బులు ఖర్చు పెట్టి కొబ్బరికాయ తెచ్చావు, పగలగొట్టావు, ఇచ్చావు, నేను చెప్ప వదిలేసి కొబ్బరి నేను తింటాను, వాడు ఆ కోటేశ్వరరావు అలాగే మాట్లాడతాడు, పట్టించుకోకండి, నేను తీసుకుంటాను కదా అని ఆయన తీసుకుంటున్నాడు మహానుభావుడు. నేనంటే ఏదో తొందరపడి
ఇలా కొంచెం కఠినంగా అన్నాను కానీ ఆయన అలా అనకపోవడం బట్టే కదా మనం అంత స్వతంత్రంగా పెట్టగలుగుతున్నాం చెప్పలు విని. కాబట్టి అంతటి దయాశాలి పరమాత్మ. అందుకన్నాడు, శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవయించు, కామధేనువు వానింటి గాడి పసరు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఇంకా నేను ఆ పద్యానికి అర్థం చెప్పవలసిన అవసరం ఏంటి, మీకే అర్థమైపోయి ఉంటుంది. అంతటి కరుణామూర్తి భగవంతుడు, అంత దయ కలిగిన వాడు కాబట్టే ఎన్ని దోషములైనా మన్నిస్తాడు. అజ్ఞానినామయా దోషాన్ శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఈశ్వర నాకేమొచ్చంటే నాకేం రాదు, నేనేం చేయలేను కూడా. ఎందుకు చేయలేను అంటే నాకు శరీర భ్రాంతి. ఈ శరీరం సొక్కిపోకూడదు, దీనికి అస్సలు కష్టం కలగకూడదు. దీనికి కష్టం కలగకుండా సౌఖ్యం కలిగినంతలోనే నిన్ను సేవిస్తాను తప్ప దీనికి కొంచెం కష్టం కలిగేలా నిన్ను సేవించమంటే నా వల్ల కాదు సుమా. నృసింహశతకర్త ఒక అద్భుతమైన పద్యరచన చేశాడు. గౌతమీ స్నానాన కడతేరుదామంటే మనసి చన్నీళ్లలో మునుగలేను, తీర్థయాత్రలు చేసి కృతార్థుడనవుదామంటే బడలి నేమంబునే నడుపలేను, దాన ధర్మాదుల సద్గతి చెందుదమంటే ఘనముగా నా వద్ద ధనము లేదు, తపమాచరించి ధన్యుడనవుదామంటే నిమిషమైన మనసు నిలుపలేను, కష్టముల కోర్వనా చేత కాదు నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు మహానుభావుడు. తెల్లవారుజామున మార్గశిర మాసం ఇంత గొప్ప మాసం అని చెప్పి పక్కనే ఉన్నటువంటి నదికి వెళ్ళి మునిగి స్నానం చేయగలనా? అమ్మో చలి పొగమంచు ఇంకేమైనా ఉందా? వెళ్ళలేను. గౌతమీ స్నానాన కడతేరుదామంటే మనసి చన్నీళ్లలో మునుగలేను, తీర్థయాత్రలు చేసి కృతార్థుడనవుదామంటే బడలి నేమంబునే నడపలేను. తీర్థయాత్ర చేయవయ్యా అంటే ఇంట్లో ఎన్ని ఉంటాయో అన్నీ తీర్థయాత్రలో కూడా కావాలి. వేళపట్టున తెల్లవారి లేవగానే ఏది పుచ్చుకుంటాడో దాని దగ్గర నుంచి వేళపట్టున పలహారం, వేళపట్టున భోజనం, కొంచెం బడలకూడదు, కాళ్ళు నిప్పెట్టకూడదు, ఎక్కువసేపు తిరగకూడదు, నిలబడకూడదు, వంగోకూడదు, కూర్చోకూడదు, పడుకోకూడదు, సాష్టాంగం చేయకూడదు. ఇన్ని నియమాలు నా బోటిగడికి. బడలి నియమంబునే నడుపలేను. పోని దాన ధర్మాదులు చేసి సద్గతి పొందుదమంటే ఘనముగా నా వద్ద ధనము లేదు. ఉందో లేదో కానీ ముందు దానం చేయమంటే మాత్రం లేదంటాడు. ఘనముగా నా వద్ద ధనము లేదు. తనకేమైనా ఒంట్లో బాగుండక పరీక్ష చేయించుకోవాల్సి వస్తే మాత్రం ఎంతైనా ఉంటుంది. ఘనముగా నా వద్ద ధనము లేదు. తపమాచరించి ధన్యతనొద్దుదమంటే నిమిషమైన మనసు నిలుపలేదు. పోనీ తపస్సు చేయరా, నా గురించి ధ్యానం చేయంటే అది అసలు చేయలేను. మనసు నిలబెట్టడం నాకు అసలు చేత కాదు. ఇంకా మరి ఏం చేస్తావు? అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నేను తలుచుకుంటూ ఉంటాను. అదొకటే నాకు వచ్చు. నువ్వు రా గుర్తు, నేనేం చేయను? నా బలహీనత నేను చెప్పాను, నన్ను ఉద్ధరించుకోవడం నీ వంతు. మా ఆవు ఒంటి నిండా బురదంటించుకొని ముళ్ళడొంకల్లోకి వెళ్ళిపోయి పడిపోయింది అనుకోండి. ఓ ఆవా, కోటేశ్వరరావు గారికి పాలిచ్చేదానా? ఒంటి నిండా బురదంటించుకొని ఇలా డొంకల్లో పడిపోవచ్చా అంటారా? కోటేశ్వరరావు గోవుని సరిగ్గా చూసుకోక్కర్లేదా? గోవు గురించి చెప్తే సరిపోయిందా? మీ ఆవు ముళ్ళడొంకల్లో పడిపోయింది, వెళ్ళి చూసుకోవద్దండి అని నన్ను అంటారా? నేను ఏం చేయలేకపోతున్నానో చెప్పాను. నేను చెయ్యగలిగింది ఏదో అది నాతో చేయించుకుని నన్ను నీ వాడిని చేసేసుకో, అంతేగాని నేను చేయలేదంటా ఏమిటన్నాడు ఆయన. ఆయన ఎంత గడుసుకోవో చూడండి. కాబట్టి స్మరణ చేసేదనా యథాశక్తి కొలది. యథాశక్తి అంటే మరి గబుక్కుని కొడుకు గుర్తొచ్చేస్తాడు, కోడలు గుర్తొచ్చేస్తుంది, మనవలు గుర్తొచ్చేస్తారు. అబ్బెబ్బే అవన్నీ వద్దండి, భగవంతుడినే స్మరించమంటే జగన్నాథ అంతలా గుర్తొచ్చేస్తావా? ఏ గుర్తురావు. అందుకని అప్పుడప్పుడప్పుడప్పుడు గుర్తొస్తావు, అప్పుడు గుర్తు తెచ్చుకుంటాను. అబ్బాయి ఎంత బాగా గుర్తు తెచ్చుకున్నావురా అని నన్ను ఉద్ధరించి. స్మరణ చేసదనా యథాశక్తి కొలతి భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అప్పుడప్పుడు గుర్తు రావడం కూడా చాలా గొప్పే, అదే చిన్న విషయం కాదు. అసలు గుర్తే రాకపోవడం కన్నా అప్పుడప్పుడు గుర్తు రావడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్తాను నేను. కాబట్టి
ఎంత దయాళువైతే మన దోషములన్నింటినీ వదిలిపెట్టేసి ఆయన మాత్రం ఇంత ఊడిగం చేస్తున్నాడు ఈ శరీరంలో. నేను పడుకోవాలి గంట, ఆయన పడుకుంటే ఎక్కడవుతుంది? ఆయన మాత్రం ఊపిరి తీస్తూ ఉండాలి, రక్తం నడుపుతూ ఉండాలి, గుండె కొట్టిస్తూ ఉండాలి, మూత్రపిండాలు చేయిస్తూ ఉండాలి, జీర్ణక్రియ చేసి జరిగేటట్టు చూస్తూ ఉండాలి, తెల్లవారేటప్పటికి నిద్ర వచ్చేటట్టు చేయాలి, బడలిపోయిన ఇంద్రియాల యొక్క బడలిక తీర్చాలి, తెల్లవారేటప్పటికి ఓపిక ఏర్పడేటట్టు చూడాలి. ఇవన్నీ ఆయన నిద్రపోతే చేసేవాడెవరు? ఆయన విశ్రాంతి గురించి పట్టింపక్కర్లేదు. అంటే దయాళువు అంటే ఆయన దయకు అంత ఎక్కడుంది? అది శంకరాచార్యుల వారి యొక్క గొప్ప భక్తి. కృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో ఎంత దయకి రాశీభూతముగా కనపడ్డాడో, ఆ రాశీభూతమైన కృష్ణ పరమాత్మ యొక్క అవతారము కొనసాగింపే జగన్నాథుడు. అందుకే చిట్ట చివరికి కాళ్ళు చేతులు కూడా పూర్తిగా చెక్కకుండా తొందరపడిపోయి తలుపులు తీసేసి, అయ్యయ్యయ్యయ్యో తలుపులు తీసేశామని వేళ్ళు విరుచుకుంటే, పోన్లేరా బెంగ పెట్టుకోకు, ఈ యుగంలో ఇలాగే ప్రవేశించి మీకు కనపడతానని అలాగే ఉండిపోయాడు. కొంతమంది ఆయన పేరు పూర్తిగా ఉచ్చరించలేకపోతే మొండి జగ్గడు అంటారు. అంటే కాళ్ళు చేతులు పూర్తిగా లేవు కాబట్టి మొండి జగ్గడు, జగన్నాథుడు అనడానికి జగ్గడు. అయినా ఆయన అంటాడు, అబ్బా ఎంత బాగా పట్టుకున్నావురా, ఎంత బాగా చూడకపోతే నాకు కాళ్ళు చేతులు పూర్తిగా లేవని నీకు అర్థమైంది. కాబట్టి ముద్దు పేరు పెట్టి పిలిచావు కదా, నన్ను స్మరించావు కదా, నా పేరు తలుచుకున్నావు కదా, మిగిలిన రూపాలకి ఈ రూపానికి ఉన్న భేదాన్ని నువ్వు గమనించావు కదా, ఇది చాలు నాకంటాడు. ఎంత దయాళువు! బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయన తలుప కలుషహరం. మీరు ఎట్లా తలుచుకోండి, మీ అబ్బాయి మీ అమ్మాయి అని భగవంతుడి పేరు పెట్టి పిలిచినా, ఆడుకుంటూ ఆడుకుంటూ మీరు శివుడి పక్షం మేము విష్ణువు పక్షం అని చెప్పి పేర్లు పెట్టుకుని ఆడుకున్నా, చిట్ట చివరికి పద్య గద్య గీత భావార్థములనైన పద్యమో గద్యమో లేకపోతే ఒక పాటో ఏ రూపంలోనైనా భగవంతుని యొక్క పేరెత్తిన కమలనయను తలుప కలుషహరము. కాలుష్యము పాపమంతా పోతోంది ఆయన్ని స్మరిస్తే. అప్పుడు ఆయన దయాళువు కాక ఇంకేమవుతాడు? అంత దయ కలిగిన వాడా అని పిలుస్తున్నారంటే కృష్ణ పరమాత్మ యొక్క దయాగుణాన్ని స్మరిస్తున్నారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ యొక్క రూపంగా ఉన్నప్పుడు అసలు ఆయన ధర్మపక్షాన్ని నెగ్గించడానికి పడని కష్టం లేదు. అన్ని కష్టాలు పడ్డాడు. ఆయన అవసరమేముంది? అయినా అన్ని కష్టాలు పడి పాండవుల్ని రక్షించుకున్నాడు. కాబట్టి కృపాపారో వారో సజల జలద శ్రేణి రుచిరో, నల్లటి నీరు నిండినటువంటి మబ్బు రూపంలో ఉన్నటువంటి వాడా, అంత చల్లని కాంతి కలిగినటువంటి వాడా,